మీరు అంటున్నారు రప్పారప్ప అనే కార్యక్రమం. రప్పారప్ప అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో టూర్ అదే ఓదార్పుకు పోయినప్పుడు, విగ్రహావిష్కరణకు పోయినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ అనే క్యాండిడేట్, అతనికి సభ్యత్వం ఉన్నట్టు కూడా అప్పుడు ప్రెస్ మీట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. అతను తీసుకొని వచ్చి చూపించిన మాట వాస్తవము. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ లోనే చెప్పడం జరిగింది. అయ్యా ఇది రపారప్ అనేది ఏది మళ్ళీ ఇంకోసారి చెప్పని చెప్పి, ఇదేదో సినిమా డైలాగ్ కదా, ఇదేది మనకు సంబంధం లేదు కదా, అయినా అతను ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది సార్ అని అక్కడే ఒక విలేకరు చూపిస్తే, అవునా వల్ల మరి వాళ్ళకు వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో దాన్ని మనల్ని అభిమానించి వచ్చి ఇక్కడ పెట్టాడు, అది మనకు సంబంధించింది కాదులే అనే విధంగా ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఏం జరిగినా కూడా రపారప్ప ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళేనా? ఇప్పుడు రక్తాభిషేకం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారా? 100% మా వాళ్ళే చేసినారు. దాంట్లో మరి అదే అంటున్నారు. సరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి దాన్ని కంటిన్యూ చేయడం ఏంటి వీళ్ళు? అదే వినండి సార్, ఇప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే పొట్టెళ్ళు నరికి దాని తలలు తీసుకొచ్చి ఫ్లెక్సీ కడతారు. మరి ఆ రోజు బాలకృష్ణ గారి గురించి మీరు ఎవరు కామెంట్ పెట్టలేదు. ఏదైనా తప్పని చెప్పి బాలకృష్ణ గారు ఏదైనా తప్పేనండి. ఎవరు చేస్తే ఏంటి బాలకృష్ణ గారు? అదే నేను చెప్పేది. ఆ రోజు డిబేట్ లేదు, ఆ రోజు డిస్కషన్ లేదు. 3 సార్లు ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రికి బియ్యంకుడు బొమ్మార్ది, మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి సినిమా. అది సినిమా సంవత్సరానికి 1, 2, 3, 4 అయితే అలాంటి సినిమాలకే మీరు పొట్టెళ్ళు కడితే సంవత్సరానికి ఒకసారి బర్త్డేకి సంబంధించి కాదు. అప్పుడు కూడా రప్పారప్ప అన్నారా? కాదండి, అప్పుడు కూడా రప్పారప్ప నడుగుతామని అన్నారా ఎవరు? బాలకృష్ణ ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళేం పోయి మేము నరుకుతామని చెప్పలే, వాళ్ళు మేము వచ్చి గంగమ్మ తల్లి జాతర రప్పారప్ప అంటే ఎక్కడ వాళ్ళు నరుకుతామని చెప్పలేదు. అదే గంగమ్మ తల్లి జాతరలో రప్పారప్ప అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ యాటలు నరికినారు, ఆ యాటలు నరికేది రప్పారప్ప అని సినిమాలో ఉండే డైలాగ్. అది ఆ డైలాగ్ ను మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు మాట్లాడే చోట. దాన్ని మనం తీసుకొచ్చి నేను అనేది ఏంటంటే కాదండి, ఇప్పుడు ఎవరో చేసిన పనికి నేను అనేది ఏంటంటే అది వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది అని జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారనో లేకపోతే ఒక అధికార ప్రతినిధులు చేయమన్నారనో మాజీ మంత్రులు చేయమన్నారని నేను చెప్పట్లేదు. ఇది ఏమవుతున్నది అంటే వైసీపీకి నెగిటివ్ అవట్లేదా? ఇప్పుడు వైసీపీకి నెగిటివ్ అయ్యేటంత పని జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు కూడా. మీరు ఏదనుకుంటున్నారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రోత్సహించినటువంటి సందర్భాలు లేవు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత మనపైన. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేయించినారు అనే విధంగా తీసుకురావడమే తప్పు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 1 చోట 2 చోట మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ అంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లలో నష్టపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏదో కొంచెం ఆవేశంతోనూ ఆలోచనతోనూ కొంచెం దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసింటే అది మీడియాలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా వాళ్ళను ఏదైనా తప్పు చేసి అరెస్ట్ చేయండి అని చెప్పినటువంటి సంఘటనలు ఫస్ట్ ముఖ్యమంత్రి అయితే చెప్పినాడు. కాబట్టి మా కార్యకర్త ఏ ఒక్క ఇన్వెస్టర్లు భయపెడుతున్నారట, ఎవరిని రానికుండా చేస్తున్నారట. లోకేష్ గారు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి మీకు ఇష్టం లేదా అన్నది వాళ్ళ ప్రశ్నలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో చేయాలనుకుంటున్నాడు. 30 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు ఉండాలనుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చెప్పేది ఏమంటున్నాడంటే, మా తండ్రి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటిలో ఫోటోలు ఉన్నాయి. రేపు నేనేదైనా గతించిన తర్వాత అయినా సరే నా ఫోటో ఇళ్లలో ఉండాలి అంటే ఏంది, అభిమానంతో ఇళ్లలో పెట్టుకోవాలి కానీ దౌర్జన్యంతో ఇళ్లలో పెట్టుకోవాలా, లేక మోసాలు చేసి ఇళ్లలో పెట్టుకోవాలా, లేక మనకు అబద్ధాలు చెప్పి ఇళ్లలో పెట్టుకోవాలనే ఆలోచనతో చెప్పాలి. నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు బాగా నచ్చి మీరు నచ్చిన తర్వాత నా మీద అభిమానంతో నా ఫోటో పెట్టుకోవాలనే ఆలోచన ఆయన ఫస్ట్ నుండి ఇప్పటి వరకు తీసుకొస్తున్నాడు తప్ప, ఆయన ఏదో నేను ఇంకోటి చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా, నా ఇష్టం వచ్చి నడుచుకొని నేను ఈ రాష్ట్రాన్ని లూటి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన 30 సంవత్సరాలు సింగిల్ గానే పోటీ చేస్తా, సింగిల్ గానే రాజకీయాల్లో ఉంటా, సింగిల్ గానే ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారు కరెక్టే ఓకే. అలా అనుకుంటే కాదండి, అలా అనుకుంటే ఈవీఎంలు అదంటే అది నెవర్ ఎండ్ టాపిక్. దాన్ని మనం ఏం చేయాలి? ఈవీఎంలు కాకుండా మరి ఎందుకు 11 సీట్లకు పరిమితం అయ్యారు అంత అద్భుతంగా చేస్తే? ఇప్పుడు మీకు తెలియకపోతే ఒక రకం, ఆ డిబేట్ లో కూర్చున్న వాళ్ళకు తెలియకపోతే ఇంకో రకం, జనాలకు తెలియకపోతే ఇంకో రకం మనం డిస్కషన్ చేయొచ్చు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం కొత్త సంవత్సరం అంటే ముఖ్యమంత్రి అయిన కొత్త సంవత్సరం, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు రావాలని స్టార్ట్ చేయడము, ఆ తర్వాత కరోనా రావడము, 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా రావడంతో పాటు ఈ సంవత్సరం కలిపితే 3 సంవత్సరాలు. 1 సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం వచ్చి ఆ తర్వాత 4వ సంవత్సరం, 1 సంవత్సరం మాత్రమే ఆయన పరిపాలన సాగినట్టు పూర్తి
స్థాయిలో ఉంది. అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వీళ్ళకి తోచినట్టు, వీళ్ళకి కావాల్సినట్టు రాష్ట్రంలో ఉండే 3 పార్టీలతో పాటు దేశంలో ఉండే కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా కలుపుకొని మీడియాలో మొత్తం అన్ని కలిపి ముక్కుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినప్పుడు ప్రజలు నమ్మేదానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో వీళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బ్యాంక్ దక్కడానికి కారణమైంది. ఆ తర్వాత జరిగినటువంటి మీకు తెలుసు, నాకు తెలిసి ఎన్నికల కమిషన్ ఇంకోటే రాష్ట్రంలో ఎలక్షన్ స్టార్ట్ అవుతూనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అధికారులు, ఆయన కింద పనిచేసినటువంటి ఏ అధికారిని కూడా ఉండకూడదన్న ఉద్దేశంలో భాగంగా తొలి నుండి ఎండింగ్ వరకు, ఎన్నికలు అయిపోయేంత వరకు ఎక్కడే కానీ ఒక్కరిని కూడా ఉండకుండా చేయడమే కాకుండా వాచ్మెన్ నుండి కలెక్టర్ వరకు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కల్లా కానీ చూడాలంటే భయం పుట్టే విధంగా ఎన్నికల కమిషన్ నడుచుకున్న తర్వాత రాష్ట్రంలో ఎక్కడన్నా ముస్లింలు ముత్తుకోలు పోయి మాకు ఓటు వేయాలనే ఆలోచన పోలింగ్ బూత్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో మాకు నిరాకరణ చేసి వాళ్ళకు ఓటు వేయించే కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా అనేక విధాలుగా వాళ్ళకు ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జనం ఇష్టపడక కాదు, తెలుగుదేశం పార్టీలో కూటమిని చూసి బాగా ఇష్టపడి కాదు. వాళ్ళ పరిపాలన ఏమనేది తెలుసు. వాళ్ళు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎలా జరిగింది తెలుసు. వాళ్ళు కూటమితో 14 నుండి 19 వరకు రాష్ట్రంలో అధికారంలో నుండి రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరినాయని తెలుసు. వీటన్నిటిని చూసిన తర్వాత ఆ విధంగా డిసైడ్ అయినారు తప్ప వాళ్ళు మంచి పని చేస్తారు, వాళ్ళని చూసి ఓటేయాలా, వాళ్ళని చూసి 164 సీట్లు ఇవ్వాలా, 164 సీట్లు ఇచ్చిన తర్వాత 164 సీట్లకు సంబంధించి ఏదైనా వాళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన. సరే ఓకే. అంటే మోహన్ రెడ్డి గారు మీ పాయింట్ ఏంటంటే ప్రజలు కాదండి, అంటే కాదు ఓకే చర్చిద్దాం, ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, అంటే మీరు పాయింట్ ముగ్గురు ఉండాలి మాట్లాడతారు, అలాగే మాట్లాడేది కానీ అది అయిపో వాళ్ళు ఏం చెప్తారు.